ఈ రోజు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసానండి. బట్టలు డ్రై అయ్యే టైంలో బాగా సౌండ్ వచ్చేసి షేక్ అయిపోయింది అనమాట వాషింగ్ మిషన్ అంతా. వెంటనే భయం వేసి స్విచ్ ఆఫ్ చేసి ఇలా డోర్ ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా పొగలు ఎంత దారుణంగా వస్తున్నాయో. అయితే వెంటనే వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ పెడితే వాళ్ళు టెక్నీషియన్ అయితే పంపించారండి. ఆ టెక్నీషియన్ చూసి కొన్ని పాసిబిలిటీస్ అయితే చెప్పారనమాట, ఇలా పొగలు ఎందుకు వస్తాయి అన్న. టెక్నీషియన్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం లిక్విడ్ కాకుండా సర్ఫ్ పౌడర్ ఎక్కువ యూజ్ చేసామనుకోండి, ఆ పౌడర్ వాటర్ లో డైల్యూట్ అవ్వదంట. అది డ్రమ్ చుట్టూ బయట సైడ్, డ్రమ్ కు బయట సైడ్ చుట్టూ పేరుకుపోయి డ్రమ్ హెవీగా అయిపోతుందంట, అసలు కదలలేదంట. అలా హెవీగా అయిపోయిన డ్రమ్ ఇప్పుడు మనం బట్టలు డ్రై అయ్యే టైంలో మనది 1000 RPM అండి వాషింగ్ మిషన్. సో అంత స్పీడ్ లో తిరుగుతుంటే ఆ బయట ఉన్న రబ్బర్ బ్యాండ్ కి తగిలేసి ఎక్కడైతే తగులుతుందో డ్రమ్ రబ్బర్ బ్యాండ్ కి ఆ చోట ఇలా పొగలు వస్తాయంటండి. లేదంటే వాషింగ్ మిషన్ లో వేయాల్సిన బట్టల కంటే బాగా ఎక్కువ బట్టలు వేసేసామనుకోండి లిమిట్ కి మించి, అప్పుడు కూడా డ్రమ్ ముందుకు జరిగిపోయి ఆ రబ్బర్ బ్యాండ్ కి తగిలి అలా పొగలు వస్తూ ఉంటాయంటండి. దీని పూర్తి వీడియో రూపం కబుర్లు యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడకపోతే చూడండి. అలాగే ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.